అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పి చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీని మీద మీ స్పందన ఏంటి? అసలు దీన్ని ఎలా ఖండిస్తారు? నేను మొదటగా రచయిత అండి. నా పేరు మాధవి. నార్యంతే పూజ్యంతే అంటారు. భారతీయ మహిళలకి ఎంతో గౌరవం ఉంటుంది. మన పురాణాల్లో చూసుకున్నా, భాగవతంలో చూసుకున్నా, వీళ్ళేదో డెబెట్లు పెట్టి అమరావతి వేశ్యలు అంటే అది వాళ్ళకే చెందుద్ది. ఇంకా నేను అంతకంటే ఒక రచయితగా ఏం అనలేను. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. జర్నలిస్ట్ అంటే చదువుకొని ఉంటారు కదా, కనీసం మినిమం కామన్ సెన్స్ ఉంటుంది కదా. ఆ కామన్ సెన్స్ నిన్ను కన్నది అమ్మ, నీ భార్య అమ్మ, ఆడ మనిషి, నీకు బిడ్డలు ఉంటారు, ఆడబిడ్డలు. వాళ్ళందరికీ నువ్వు ఇదే సందేశం ఇస్తావా? నీ పిల్లలకి ఇంట్లో ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అమరావతి రాజధాని వేశ్యలు కనపడుతున్నారా? అంటే మన రాజధాని పరువు తీయాలని చూస్తున్నారా? అక్కడ వేశ్యలు కాదు, అన్నపూర్ణమ్మ బిడ్డలు. ఆంధ్ర రాష్ట్రానికి 1000 ఎకరాలు త్యాగం చేసిన అన్నపూర్ణమ్మ బిడ్డలు, రైతు బిడ్డలు, దళిత బిడ్డలు, మైనార్టీ బిడ్డలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే నువ్వు మహిళలందరూ వేశ్యలాగా కనపడుతున్నారా? నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? భారతీరెడ్డి ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ఒక ఛానల్ ఎండి మహిళ ఉండి మహిళల్ని విమర్శించేటప్పుడు కనీసం బుద్ధి లేదా? నీ భర్త సీఎంగా చేశాడు, నువ్వేం అప్పుడు ఊరు ఇల్లుకి వచ్చి దండం పెట్టావు కదా, జగనన్న కోటేయండి, జగనన్న కోటేయండి, ఒక్కసారి చూడండి అని. ఒక్కసారి చూశారు. మీరు ఏమందిస్తున్నారు ప్రజలకి? నీ ఇంట్లో నీ ఆడపడుచుని అవమానిస్తే నువ్వు నోరు ఇప్పల. షర్మిలమ్మని రాజశేఖర రెడ్డికి కూతురే కాదన్నారు, అప్పుడు నువ్వు నోరు ఇప్పల. అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భార్యని ఈ రాష్ట్రానికి ఎన్నోసార్లు సీఎం చేశాడు. ఆయన భార్యని నీ పార్టీ నాయకులు హేళనగా మాట్లాడుతుంటే ఆ రోజు నోరిప్పల. ఇవాళ రాజధాని ఆడబిడ్డలను అంటున్నా, నువ్వు నోరిప్పల. అంటే నీ సంస్కారం ఇదేనా? నేను అడుగుతున్నా భారతీరెడ్డిని కూడా. నీ నోరేమైంది? నువ్వు ఒక ఛానల్ రన్ చేస్తున్నావు, ఒక ఎండీగా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఎండీవి మహిళలను అంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావు. రేపు పొద్దున్న నీకు కూడా వర్తిస్తుగా, నువ్వు రాజధానిలోనే ఉంటున్నావుగా. అంటే ఆ మాట అనిపించుకుంటావు అందరి చేత. నీ మామ సీఎంగా చేశాడు, అవసరమా నీకు ఇది? ఖండించాల్సిన పని లేదా? వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పని లేదా? ఈ ఎదవల మాటలు పట్టించుకోవద్దమ్మా. రాజధాని మహిళలు కూడా కన్నీరు పెడుతున్నారు. వాళ్ళకు కూడా నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. మీ పోరాటం, మీ త్యాగాల ఫలితం మా రాజధానిని ఇవాళ మేము అందరం గర్వంగా చెప్పుకుంటున్నాం. దేశ విదేశాల్లో మా బిడ్డలు ఉన్నప్పటికి కూడా ఎక్కడా మీ రాజధాని ఎక్కడి నుంచి వచ్చారంటే మా పిల్లలు ఎన్ఆర్ఐలు కూడా మాది అమరావతి రాజధానిని గర్వంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారని గర్వంగా మా పిల్లలు చెప్తున్నారు. ఆనాడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఏలిన రాజధానిది. అమరలింగేశ్వరుడు అమరమై నిలిచింది మన రాజధాని. కనకదుర్గమ్మ కోవెల అపురూపం. భారతదేశంలో కనకదుర్గమ్మ గుడి తెలియని వాళ్ళు ఉండరు. ఇతర దేశస్తులు కూడా వచ్చి అమ్మను దర్శిస్తారు. అలానే పానకాల వెంకట నరసింహుడు ఉన్న గుడి, పవిత్రమైన గుడి, దేవతలు ఉన్నది, దేవుళ్ళు ఉన్నది మన అమరావతి. మీరు ఎట్లా వేశ్యల రాజధాని అని అంటారు? అది మీకే వర్తిస్తుందని ఈ ఛానల్ డిబేట్ పెట్టిన వాళ్ళని ఒకళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకొకళ్ళని అరెస్ట్ చేయాలి, భారతీరెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని మహిళా జేసీ అధ్యక్షురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఒక రచయితగా కూడా భారతి మౌనం వీడమ్మా. ఇప్పుడైనా నువ్వు వీడి క్షమాపణ చెప్పు, ప్రజలు కొంత క్షమిస్తారు. లేదంటే నిన్ను అరెస్ట్ చేసేదాకా, నీ ఛానల్ బ్యాన్ చేసేదాకా కూడా మేము వదలం. చంద్రబాబు నాయుడు గారు వదిలినా మేము మాత్రం వదలమని తెలియజేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో అక్క, చెల్లెళ్ళు, కూతురు, అమ్మ, భార్య, ఆయన కన్న తల్లి ఇంతమంది ఉంటే నీకు వాళ్ళన్నా గుర్తు రాలేదా అని మేము అడుగుతున్నాము. అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆడమనిషికి ఈయన అన్నమాట వర్తిస్తుంది. కాబట్టి ఆయన్ని ఎమ్మటే తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. భారతీరెడ్డి అన్న మనిషి, ఆడమనిషి అయితే బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఈ పాటికి 3వ రోజు అయింది వాళ్ళకి, ఇంత మటుకి బయటకు వచ్చి చెప్పలేదు. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, ముందు ఎమ్మటే తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చెయ్యాలి. ఆడవాళ్ళు అంటే నీకు అంత సులకన భావం ఉన్న నువ్వు అలాంటి మాటలు మాట్లాడావంటే అసలు నిన్ను మేమేమి తీసుకొని కొట్టాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఎమ్మటే తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యాలని మేము ధర్నా చేస్తున్నాము. ఆయన కటౌట్లు కాల్ చేస్తున్నాము. ఇంత చేసినా కూడా బయటకు వచ్చి భారతీరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ క్షమాపణ చెప్పలేదు అంటే వాళ్ళకి ప్రజల మీద ఉన్న ఇది ఏమున్నది అనేది ప్రజలు కూడా ఇప్పుడు తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఇంత మటుకి బయటకు వచ్చి మహిళలకు ఇంత అన్యాయం జరిగితే కూడా బయటికి రాలేదు అంటే ఇంకా మేము ఇప్పుడే ధర్నా చేసి వస్తున్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాం, భారతీరెడ్డిని నిజం చెప్పాలంటే ఆమె క్షమాపణ కూడా మాకు అనవసరం, సాక్షి మీడియా మూసేయాలని మేము కోరుకుంటున్నాం.
మహిళల్ని మరి ఆ రాజధాని 34 ఎకరాలు మరి మహిళలు వాళ్ళందరూ కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ భవిష్యత్తు రాబోయే తరాలు కూడా భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళు త్యాగం చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన మహిళలు వారు 16,030 రోజులు వాళ్ళు ఉద్యమం సాగిస్తూ ఎన్నో అవకాశాలు తట్టుకొని మరి ప్రకృతి వైకల్యాలు తట్టుకున్నారు. ఆ ఉద్యమంలోటువంటి వాళ్ళ మీద ఎదురుగా ఎన్ని అసంఘటిత శక్తులుగా వీళ్ళు అరాచకంగా వ్యవహరించడం మనకు తెలిసిందే. మహిళని ఎంత ఇబ్బంది పెట్టిందో మనం చూసాం. మహిళలు చీరలు లాగారా, కడుపులో తన్నారా, వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారా, ప్రతి ఒక్కటి మనకు తెలిసింది. అప్పుడు కూడా వాళ్ళు ఏ రోజు కూడా కామ్గా ఉన్నారు. ఏంటండి ఈరోజు డెబిట్లో కూర్చొని అలా మాట్లాడితే వాళ్ళకి నెక్స్ట్ పదవులు వస్తాయని మాట్లాడిస్తున్నారా అన్నట్టుంది ఇప్పుడు చూసుకుంటే. అంటే రేపొద్దున ఈ కొమ్మినేని శ్రీనివాసరికి కానీ కృష్ణరాజు కానీ గొప్ప పదవులు ఏమైనా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో వీళ్ళకి ఏమైనా ఇస్తానంటే ఈ విధంగా అక్రూరంతో ఏమైనా చేపిస్తున్నారా? లేకపోతే రాజధాని యొక్క వైభవాన్ని ఇప్పుడు పునర్వైభవాన్ని చూసి తట్టుకోలేక ఒకనాడు 3 ముక్కలు ఆటాడి 3 ముక్కలుగా చేసేసి అకలా వికలంతో చేయాలని రాష్ట్రాన్ని మళ్ళీ పునర్వైభవం అందుకొని ఏదైతే సంకల్పం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సంక్షేమం ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారే, ఈ వైభవాన్ని చూడలేక ఇది ఏదో విధంగా చేసేయాలి, ఇది ఏదీ లేక మహిళల మీద పెట్టి మహిళల మీద నెట్టి వాళ్ళని ఒక మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తున్నారా? ఏ మనసుతో చేస్తున్నారు, ఏ బుద్ధితో చేస్తున్నారు? నిజంగా వాళ్ళకి బుద్ధి ఉందా అనిపిస్తుందండి. వాళ్ళు ఇటువంటి డెబిట్లో జ్ఞానం కలిగినోడు ఉన్న విషయాలని ఇప్పుడు వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఆ వచ్చిన సీట్లు మనకి ఏంటో ఇట్లా పడిపోయాం, ఏంటో మనల్ని ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ప్రజల్లో మనం ఇంత విధంగా ఇంత వ్యతిరేకత మన మీద ఎందుకు ఉంది అనేది వాళ్ళు తెలుసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి అలాంటి ఆలోచనలు చేసుకొని ఏమైనా చేసుకోమన్నారు. డెబిట్లో వచ్చి మహిళల గురించి మాట్లాడుకునేదంటే మహిళల గురించి వాళ్ళకి ఏమైనా ఇస్తానన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రేపు నెక్స్ట్ పదవులు ఇస్తానన్నారా అన్నట్టుందండి. ఈరోజు మహిళల మీద టార్గెట్ పెట్టడం అనేది చాలా ఖండించదగిన విషయం. ఎక్కడ కూడా రాష్ట్రంలో మహిళలను ఏడిపించింది రాజ్యాలు కానీ సమాజంలో కానీ ఏదైనా కూడా వ్యవస్థలు ఏదైనా ముందుకెళ్ళింది ఏదీ లేదండి. వ్యవస్థ ఏదైనా నిర్వీర్యం అవ్వాల్సింది. కానీ ఈరోజు ఖండిస్తున్నామండి. కృష్ణరాజు గారు మాట తీరును మార్చుకోవాలా. అంతేకాదు కొమ్మినేని శ్రీనివాస్ సాక్షి వేదికపై చేసుకుని మహిళల మీద మాట్లాడటం అనేది చాలా చెడ్డ విషయము. సాక్షి పేపర్లను కానీ సాక్షిని పే చేసిన అసంఘటిత వ్యాఖ్యలను కానీ వీటినన్నీ ఖండిస్తున్నామండి. అవి మేము తక్షణం బ్యాన్ చేయాలని కూడా అనేక చట్టాలను మేము నిరసన కూడా తెలియజేస్తాము. రాజధాని అనేది ఆ రాష్ట్రానికి మూలం. సో రాజధాని గురించి ఒకళ్ళు మాట జారారు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా అది ఉద్దేశిస్తూ ఆ మీనింగ్ అనేది వెళ్తుంది అన్న విషయం ముందు అందరూ గ్రహించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రాజధానిలోని ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడవాళ్ళందరినీ కూడా కించపరుస్తూ చేసిన ఈ నీచపు ఈ కమెంట్స్ని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాట వరసకు అన్నట్టు అందరినీ కలిపి ఆడవాళ్ళని కలిపారు. రేపు సొంత ఇంట్లో ఆడపిల్లల్ని ఏమన్నా చేసినా కూడా ఇంతే నోరు మూసుకొని ఉండిపోవాలి అన్న సందేశాన్ని వీళ్ళు ఇస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగింది అదే పాలన కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మాదే హవా నడుస్తుంది, మేమేం చేసినా ఎవరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని విర్రవీగి వాళ్ళు చేసే మాటలు చర్యలు అది ఎవరు కూడా ప్రశంసించరు. వాళ్ళకి ఒకళ్ళు అరెస్ట్ అయ్యారు కానీ ఆ ఒక్కదాంతో ఆగే ఇది కాదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని చూసి కూడా మౌనంగా ఉన్నవాళ్ళు కూడా నిందితులే. సో ఈ సాక్షి పేపర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఒక లేడీ భారతి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సో మరి వీళ్ళు ఆ ఛానల్కి కర్తాకర్మ క్రియగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యల్ని ఇప్పటివరకు ఖండించకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తూ కాపాడుతూ వస్తున్నారు అంటే గనక అది వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా మాటలు కూడా రావటం లేదు. ఇలాంటి పరిస్థితి ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఒక్కసారి నడుము బిగిస్తే ఎలా ఉంటుందో పరిగెత్తిచ్చారు ఆల్రెడీ. అయినా కూడా ఇంకా లేదు
మమ్మల్ని వెన్నుపోటు పొడిశారు, ఆడవాళ్ళని వెన్నుపోటు పొడిచింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి కోతలు కోస్తున్నారు. ఆ కోతల్లానే ఉండిపోతాయి తప్ప దాంట్లో వాస్తవం లేదు అని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ మాట నరం లేని మాట ఏదన్నా మాట్లాడిద్ది అంటారు కదా, నరం లేకుండా వాగే వాగుడు ఒకప్పుడు మీ ప్రభుత్వంలో అంటే చెల్లిని, మీ వెనక ఆ అండవు చూసుకొని రెచ్చిపోయారు కాబట్టి చెల్లింది. కానీ ఇప్పటికీ కూడా మారకుండా మీరు ఇంతే ఉంటే గనక ఒక్కొక్కళ్ళకి బట్టలుప్పదీసి రోడ్డు మీద పరిగెత్తిచ్చి కొట్టించే రోజులు ఆల్రెడీ వచ్చినాయి, రేపులో మనం చూడబోతున్నాము. సాక్షి మీడియా అనేది ఫస్ట్ థింగ్ ఒక మహిళ రన్ చేస్తుంది. భారతీరెడ్డి గారు ఒక సీఈఓగా ఉండి సాక్షి మీడియాని రన్ చేస్తూ ఒక మహిళ ఉండి మహిళల గురించి వాళ్ళ ఛానల్లో అంత కించపరుస్తూ మాట్లాడితే దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు డిబేట్లలో అలాంటి పనికి మాలిన చవటలని కూర్చోబెడుతూ డిబేట్లు చేయడం అనేది చాలా బాధాకరం అన్నమాట. ఎందుకు అని అంటారేమో, నిజంగా సొంత చెల్లిని, అక్కని, తల్లిని కూడా బాధపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తల్లి సొంత కళ్ళ ముందు రాజీనామా చేస్తేనే కన్నీళ్ళు పెట్టుకోలేనివాడు నిజంగా మహిళల గురించి ఈ రోజున మాట్లాడుతుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రైతులని, ఆడబిడ్డల్ని ఎంత హింసించారో, ఆ రోజు అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి ఆడవాళ్ళని లాక్కొని వెళ్ళి హింసించి అరెస్టులు చేసి వాళ్ళు ఆడపిల్లలు కడుపుతో ఉన్నారు అని వాళ్ళు కూడా లేకుండా వాళ్ళని కడుపు మీద కొట్టి ఈడ్చుకెళ్ళినది మనం అందరం కల్లారా చూసాము. ఇంకా కూడా ఆ పైశాచికత్వం, ఆ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కడుపుకు అన్నం తింటున్నారో లేకపోతే విషం తింటున్నారో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఎందుకు నేను ఈ మాట వింటున్నాను అంటే, ఆయన ఓడిపోయిన నా అక్కసుతో ఇంకా ఏదో చేయాలి, అమరావతి అనేది రాకూడదు. ఆ రోజున నేను 3 రాజధానులు చేస్తానన్నాడు. 5 ఏళ్లలో అన్ని సీట్లు వచ్చి 151 సీట్లు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పీకిందేమీ లేదు. ఆ 3 అమరావతులు అన్నారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఇటుక కూడా పెట్టలేదన్నప్పుడు ఆ రోజున ఇదే అమరావతి రైతులు ఆయన్ని మీరు ఏవైతే గ్రాఫిక్స్ అంటున్నారో ఆ గ్రాఫిక్స్కి దోకండి అని చెప్పారు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫిక్స్ అన్నారు, ఇటుక కూడా పెట్టలేదన్నారు. ఈయన 5 ఏళ్లలో ఈయన ఊడపొడిచింది ఏమీ లేదు. ఈ రోజున ఇప్పటికీ ఇంత జరిగి జనాలు బుద్ధి చెప్పి 11 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిగా కూడా హోదా లేకుండా ఒక ఎమ్మెల్యేగా వదిలేసి ఉంచేసినా కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా ఇప్పటికీ కూడా తన పైశాచికత్వాన్ని ఇంకా వెళ్ళబుచ్చుతూ ఆడవాళ్ళని హింసించాలి అంటే అదొక క్రూరమైన మనసు అనమాట అయింది. అందుకే ఇంకా అని చెప్పి సాక్షి మీడియా ఆయన సొంత ఛానల్లోనే మహిళల గురించి మళ్ళీ 4 రోజులు ఆగి పాదయాత్ర అంటాడు. మహిళల దగ్గరకు వచ్చి నేను మీ ఇంట్లో అన్నని, తమ్ముడిని, మీ పిల్లలకి మేనమావని అని చెప్పేసి మళ్ళీ సంబోధిస్తాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి. ఒకటే చెప్తున్నాం, ప్రతిదీ మీరు చేసే విన్యాసాలన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. జనాలు మీకు మొన్న ఓట్లతో సమాధానం చెప్పారు. ఎవ్వరూ కూడా మీరు చేసే విన్యాసాలని చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేరు. మీరు రోడ్డు మీదకి వచ్చి తిరిగినా కూడా చెప్పులతో ఆడవాళ్ళు సమాధానం చెప్పే రోజే వస్తుంది. ఇంకొకటి మేము ఏం చెప్తున్నాము అని అంటే, మరి ఆ రోజున రోజా వచ్చి చెవులో పువ్వులు పెట్టుకొని ఏదేదో మాట్లాడిందే, మరి ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు రాదు? శవం కనపడితే శవయాత్రకి నవ్వుకుంటూ పోతున్నావు జగన్మోహన్ రెడ్డి. మరి శవయాత్రకి పోయేవాడి మహిళలు కనపడలేదా? నీకు మహిళా మనుల ఓట్లు అక్కర్లేదా? మహిళలను కించపరుస్తూ ఉంటే వాళ్ళ ఓట్లు లేకుండానే నువ్వు లాస్ట్ టైం సీఎం అయ్యావా? నీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా గెలిచారా? ఏ రోజు అయితే మీరు మహిళను గౌరవిస్తారో ఆ రోజే మీకు పదవులు దక్కుతాయి. మీరు 1 టైం సీఎంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రకు ఎక్కుతాడు. అమరావతి విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ ఆయన ప్రతిదీ చేసింది తప్పుల మీద తప్పులు చేసుకుంటానే వచ్చాడు. అందుకే జనాలు ఓట్లతో సమాధానం చెప్పారు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పటికైనా నువ్వు మారు. నువ్వు కొమ్మినేని మీద యాక్షన్ తీసుకొని అతన్ని తన బాధ్యతల నుంచి తప్పించు. ఈ కృష్ణరాజు గారిని తక్షణమే అరెస్ట్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటాయి. హోమ్ మినిస్టర్ గారు కానీ, తెలుగు మహిళా కమిషన్ మన శైలజ గారు కానీ దీని మీద వెంటనే తక్షణమే యాక్షన్ తీసుకొని అమరావతి మహిళలు కానీ, ఆంధ్ర రాష్ట్ర మహిళలకు కానీ న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.